అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఈరోజు వీడియోలో మనము రాధాదేవి తన పాదాలను ఎవరికి చూపించదట, ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. రాధాదేవి శ్రీకృష్ణుని ప్రియురాలు. రాధాదేవి మహాలక్ష్మి యొక్క పరిపూర్ణ అవతారంగా వర్ణిస్తారు. రాధాదేవి శ్రీకృష్ణుని పట్ల నిస్వార్థమైన ప్రేమ, కృప పట్ల ఉన్నతమైన భక్తి కలిగినది. రాధాదేవి ప్రేమ, సున్నితత్వము, కరుణ, భక్తికి మారుపేరుగా భావిస్తారు. పరాశక్తి యొక్క స్వరూపమైన రాధాదేవి తన పాదాలను ఎవరికి చూపించదు అని ఎందుకు అంటే, ఒకరోజు రాత్రి శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి కలిసి అడవి నుండి ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా అకస్మాత్తుగా శ్రీకృష్ణుని కళ్ళు రాధాదేవి పాదాలపై పడతాయి. అప్పుడు రాధాదేవి పాదాలపై దుమ్ము ఎక్కువగా ఉండటం చూస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదికి తీసుకొని వెళ్ళి రాధాదేవిని పాదాలను శుభ్రం చేసుకోమని చెబుతాడు. రాధాదేవి కాళ్ళు కడుక్కోకుండా శ్రీకృష్ణుని మాటల్లో పెట్టి కాళ్ళు కడుక్కోవటం మర్చిపోయేలా చేస్తుంది. మళ్ళీ శ్రీకృష్ణుడు రాధాదేవి కాళ్ళని చూసి, రాధా, నేను ఎన్నిసార్లు చెబుతున్నా కూడా నువ్వు ఎందుకు కాళ్ళను కడుక్కోవటం లేదు అని అడుగుతాడు. అందుకు రాధాదేవి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది, ఎవరైనా ఒక్కసారి నా పాదాలకు తగిలితే అప్పుడు నేను వారిని నా పాదాల నుండి ఎప్పటికీ తొలగించుకోలేను. అందుకే కృష్ణ, ఈ దుమ్ముని కూడా విడిపించుకోలేను అని సమాధానం ఇస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి వెంటనే రాధాదేవి కాళ్ళుని పట్టుకొనేస్తారు. అప్పుడు రాధాదేవి, అయ్యో స్వామి, మీరు ఎప్పుడో నా మనసులో ఉన్నారు, నాకు మీరు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము అని బదులిస్తుంది. రాధాదేవి ఇంత కరుణామయురాలు కాబట్టి రాధాదేవి పాదాలు ఈ అనంత కోటి బ్రహ్మాండంలో అత్యంత విలువైనవి మరియు అరుదైనవి కూడా. అందుకే ఈ రోజుకి కూడా రాధాదేవి పాదాలను బృందావనంలో భద్రంగా దాచిపెట్టారు. ఏదైనా ముఖ్యమైన పర్వదినాల్లో, ప్రత్యేకమైన సందర్భాలలో బయటకు తీస్తారు అని చెప్పబడినది. అందరూ చెప్పండి రాధేశ్యామని. చూసారు కదండి ఈ వీడియోని. రాధేశ్యాముల కృప మన అందరికి ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చిందనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం మరి.